ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనము. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. ప్రియమైన వల్లరా, ఇక్కడ కపెర్నహూములో యేసుక్రీస్తు వారు ఇంటిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని, అంటే పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తిని కొందరు మనుషులు నలుగురు చేత మోయించుకుని తీసుకొస్తారండి. ప్రభువారి ఇంటి వద్ద స్థలం లేదని, మరి ఆ ఇంటి పైనుంచి సందు చేసి ఆ మంచముతోనే ఆ ప్రభు వారు ఉండంగానే ఆ ప్రభు ఎదుట ఆ పక్షవాతం కలిగిన వ్యక్తిని దించుతారు. యేసుక్రీస్తు వారు ఆ నలుగురి విశ్వాసము, ప్రియమైన వల్లరా, వారిని చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి అని పక్షవాతం కలిగిన వ్యక్తితో సెలవిస్తారు. అంటే వీరు ప్రత్యేకించబడిన వారండి. ఏంటి, ఎందుకు అంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా వెనక్కి వెళ్ళిపోకుండా ఆ పక్షవాతం కలిగిన వ్యక్తిని యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకురావాలి? అసలు వారి యొక్క లక్షణాలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే, వారు మొదట బాధ్యత కలిగిన వారు. ఏ పనైతే పూనుకొని ఉన్నారో ఆ పనిలో వారికి బాధ్యత అనేది ఉందండి. ఎలాగైనా అతన్ని బాగు చేయించి తీసుకెళ్ళాలి అన్న ఆలోచన వారిలో ఉంది. మరి ఎప్పుడు కూడా మనము ప్రతి పనిలో కూడా బాధ్యత కలిగిన వారిగా జీవించాలి. 2, వారు నమ్మకం కలిగిన వారండి. యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొస్తే ఎలాగైనా ప్రభు బాగు చేస్తాడు, అతన్ని స్వస్థపరుస్తాడు, అతన్ని లేవనెత్తుతాడు, అతనుకున్న బంధకం నుంచి విడిపిస్తాడు అనే నమ్మకం వారిలో ఉందండి. 3వదిగా, ప్రియమైన వల్లరా, ఎంతైనా వారు శ్రమించారండి. ఇతను స్వస్థత పొందేంత వరకు వాళ్ళు శ్రమపడ్డారు. ప్రియమైన వల్లరా, ఒక రోగిని మంచంతో తీసుకుని ఇల్లు పైకెక్కి పెంకులు తీసి వారిని ప్రభు యొద్దకు నడిపించడం ఎంత శ్రమ అనుకుంటున్నారు. అయినా సరే, ఎంత శ్రమ అయినా సరే వాళ్ళు తట్టుకున్నారు, ఓర్పు కలిగి ఉన్నారు, సహనం కలిగి ఉన్నారండి. అందుకనే వారు ప్రత్యేకించబడిన వారిగా ఉన్నారు. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. మరి ఏదైనా మనం బాధ్యత కలిగి ఉండాలి, నమ్మకాన్ని కలిగి ఉండాలి, శ్రమించే వారిగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.